హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. డోంట్ లుక్ అవే 2023లో వచ్చిన ఈ హర్రర్ థ్రిల్లర్ని ఇప్పుడు తెలుగు డబ్బింగ్ చేసి ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. డబ్బింగ్ అయితే అసలేం బాగలేదు. ఆఫ్టర్నూన్ నేను ఒక 10 బెస్ట్ రీసెంట్ అండర్ రేటెడ్ థ్రిల్లర్స్ గురించి ఒక వీడియో చేసా. ఆ వీడియో చూడాలంటే ఛానల్ ఒకసారి చెక్ చేయండి. జస్ట్ 1 hour 20 minutesకే మూవీ అయిపోయింది. ఫ్యామిలీతో ఇబ్బంది లేకుండా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. మరి మూవీ ఓవరాల్గా నాకు ఎలా అనిపించింది అని అంటే మాత్రం, ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అవును, అసలు ఇంత వరస్ట్ సినిమాని తెలుగు డబ్బింగ్ చేయాలనే ఆలోచన ఎవరికి వచ్చిందిరా సామే? టైటిల్ అయితే కరెక్ట్గా సరిపోద్ది. డోంట్ లుక్ అవే అంటే దూరంగా చూడకు. దీన్ని దూరంగా కాదు కదా, దగ్గర నుండి కూడా చూడలేమురా అయ్యా, మీరు చూడకండి రా భయ్యా. సినిమాయే టార్చర్ అనుకుంటే ఇంకా ఆ డబ్బింగ్ ఏంట్రా బాబు, తెలుగుని చంపేస్తున్నారు కదరా. ఎక్కువ డబ్బులు ఇవ్వాలనేమో డబ్బింగ్లో కూడా జూనియర్ ఆర్టిస్టులను తీసుకొచ్చి డబ్బింగ్ చెప్పించేశారు. ఎలా ఉందంటే, ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే దినకర కిరణై వాసమానేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహా. ఇంకా క్లైమాక్స్లో ఎవడో ముసలాన్ని తీసుకొచ్చి హూట్ హాట్ అదేదో పెద్ద ట్విస్ట్ లాగా ఇంకా వాడికి డబ్బింగ్ చెప్పారు. నిజంగా అది ఏ ఊరి భాష నాకు అర్థం కాలే. పిచ్చ కామెడీగా ఉంది, చిరాకు దొబ్బింది. ఇది హర్రర్ సినిమాలా లేక కామెడీ సినిమానా? ఇది ఒక లో బడ్జెట్ ఫిలిం అర్థమవుతూ ఉంది. ఈ కాన్సెప్ట్ ఈ విధంగా ఉండాలనే ఐడియా కూడా బాగుంది, తప్పులేదు, ఓకే. కానీ అర్థం లేని స్టోరీ. ఇంకా హర్రర్ విషయానికి వచ్చేస్తే నన్ను అడగొద్దురా స్వామి. లో బడ్జెట్ మూవీ, టెక్నికల్ క్వాలిటీస్ ఏం బాగోలేవు. యాక్టర్స్ ఎవరు కూడా తెలిసిన వాళ్ళు ఏం కాదు. ఒక్క హీరోయిన్ తప్ప ఎవరు యాక్టింగ్ కూడా బాగోలేదు. ఆ క్యారెక్టర్స్ కూడా చిరాకు తెప్పిస్తాయి. అసలు నలుగురిని చంపేశాం, చూపించేశాం, సినిమా అయిపోయింది అంతే. పోనీ ఆ కిల్లింగ్స్ ఏమైనా దారుణంగా ఉన్నాయంటే అది కూడా లేదు. అంతా సొల్లు సొల్లు సొల్లు. చెప్తున్నా కదా, ఇది హర్రర్ సినిమా అస్సలు కాదు, ఏదో పెద్ద కామెడీ సినిమా ఇది. స్పాయిలర్స్ ఉంటాయి, మూవీ చూడాలనుకున్న వాళ్ళు పక్కకెళ్ళి ఆడుకోండి. ఎందుకంటే ఈ సినిమాకి స్పాయిలర్ చెప్పడం కూడా నా ధర్మం. ఎంతోమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వాళ్ళ కోసమైనా చెప్పాలి, వాళ్ళ డేటా సేవ్ చేయాలి. అనగనగనగా కొంతమంది దొంగనా కొడుకులు ఒక బొమ్మని నిద్ర లేపుతారు భయ్య. నిద్ర లేపడం అంటే పడుకున్న దాన్ని లేపడం కాదు, వాళ్ళకి తెలియకుండానే ఒక అదృశ్య శక్తిని లేపుతారు. అది మనుషులను చంపే కిల్లర్ బొమ్మ. డోంట్ లుక్ అవే అంటే దూరంగా చూడకు అంటే ఈ బొమ్మను చూస్తూ ఉండాలి. దూరంగా చూసారో చంపేస్తుంది అన్నమాట. వాళ్ళు బతికించారు కదా, వాళ్ళ మీద కనికరమైనా చూపించారంటే అది లేదు. ఎందుకంటే ఇది ఎవరినీ వదలదు, ఫసాక్ వేసేస్తుంది. ఇంతలో కూడా దూరంగా పారిపోతూ ఉంటాడనమాట. ఇంతలో హీరోయిన్ వస్తుందబ్బా కారులో, వాడిని యాక్సిడెంట్ చేసి చంపేస్తుంది. అక్కడి నుండి ఆ బొమ్మ హీరోయిన్ వెంట పడుతూ ఉంటుంది. కత్తి లాంటి ఫిగర్ కదా, ఊరుకోదు అసలే. ఇక్కడ హైలైట్ ఏంటంటే హీరోయిన్ చూస్తుంది కానీ హీరోయిన్ ఏం చేయదు. వాళ్ళ ఫ్రెండ్స్ మీద అటాక్ చేస్తూ చంపేస్తూ ఉంటుంది, పరిగెట్టి చంపుతుంది, నడుచుకుంటూ వెళ్తుంది, వెంటాడుతుంది, వేటాడుతుంది. అనుకోకండి అస్సలు. ఈ బొమ్మ కదలదు, మెదలదు, మాట్లాడదు, ఏమీ చెయ్యదు. అది ఎలా వెళ్తుందో మనమే ఆలోచించుకోవాలి. కానీ హీరోయిన్ ఫ్రెండ్స్ దాన్ని చూడగానే ఆటోమేటిక్గా చచ్చిపోతూ ఉంటారన్నమాట. అదే సూపర్ కాన్సెప్ట్. ఫస్ట్ క్లబ్లో ఒక అమ్మాయి చచ్చిపోద్ది, దాని తర్వాత స్విమ్మింగ్ పూల్లో ఇంకొకటి చస్తాడు, ఇంకొకడేమో PhD చేసినట్టు ఫీల్ అవుతూ ఉంటాడనమాట. కళ్ళద్దాలు పెట్టుకుని వాడేమో ఆ బొమ్మ లేదు గిమ్మ లేదని దానికి నిప్పండించేస్తాడు, అదేమో ఆడి తల తీసేస్తుంది. ఇంకా ఫైనల్గా తాత వచ్చి సావగొట్టిపోతాడు క్లైమాక్స్లో అన్నట్టు. ఈ ముసలాన్ని చూపిస్తాడు. అబ్బో ట్విస్ట్, ఆడు చెప్పే డైలాగులు, ఆ డబ్బింగ్, వామ్మో ఇంకా తట్టుకోలేమబ్బా నిజంగా దండం. ఇంతకీ ఆ బొమ్మ ఎక్కడి నుండి వచ్చిందో ఈ సినిమా తీసిన వాడికి కానీ చూసిన మనకి కానీ ఎవ్వడికి తెలియదు. అదే ఈ సినిమాలో మ్యాజిక్. అది అసలు ఏంటో కూడా మనకు తెలియదు, అసలు తీసిన డైరెక్టర్ కూడా తెలియదు. ఇంతకీ ఈ సినిమాలో నీకు నచ్చింది ఏదైనా ఉందా అని నన్ను అడిగితే మాత్రం హీరోయిన్ బాగుంది, ఆమె ఐబ్రోస్ చాలా బాగున్నాయి, నచ్చాయి నాకు నిజంగా. మరి ఓవరాల్గా సినిమాలో ఏం లేదబ్బా, టైం వేస్ట్ చేసుకోకండి. మరి రేటింగ్ ఎంత అంటే 1/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి. చాలా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.